ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నా అండి. ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్రతి ఒక్కరూ కూడా మనసులో ఓం సాయిరామ్ అంటూ బాబాగారిని తలుచుకొని వీడియో కామెంట్ పెట్టి వీడియో చూడటం అయితే మొదలుపెట్టండి. అలా చేయటం వల్ల ప్రతి మాట కూడా బాబాగారు మీకోసం తీసుకొచ్చినట్టు మీరు తప్పకుండా ఫీల్ అవుతారు. అంతేకాకుండా బాబాగారు మీ పక్కన కూర్చొని ప్రేమగా మీ తల నిమురుతూ మీకోసమే మీతో చెప్పినట్టే మీరు తప్పక భావిస్తారు. ఇక ఈరోజు సాయి మాటగా నా నోట బాబాగారు ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డా జాగ్రత్త తల్లి, నిన్ను ఈరోజు హెచ్చరించాలనే వచ్చాడమ్మా ఈ సాయి. నిన్ను జాగ్రత్తగా ఉండాలి తల్లి, నువ్వు జాగ్రత్తగా ఉండే సమయం వచ్చింది అని నీకు చెప్పటానికే ఈ సాయి పరుగు పరుగున నీ దగ్గరకు వచ్చాడమ్మా. నేను ఇలా చెప్తున్నది నిన్ను భయపెట్టాలనో, కంగారు పెట్టాలనో, బాధ పెట్టాలనో ఉద్దేశంతో కాదు బిడ్డ. నా బిడ్డ కష్టంలో పడబోతోంది, బాధల్లో పడబోతోంది, చిక్కుల్లో పడబోతోంది. వాటి నుంచి తనను తాను రక్షించుకునేలాగా తనని సంసిద్ధురాల్ని చెయ్యటానికి మాత్రమే ఇలా చెప్తాను కానీ నిన్ను భయపెట్టటానికి ఎప్పుడూ ఏది చెప్పనమ్మా. నేను ఇలా చెప్పటం వల్ల నా బాబా నాకు ఏదో ఒక రహస్యమైన సందేశాన్ని అందవబోతున్నారు, నన్ను హెచ్చరించబోతున్నారు అని నువ్వు శ్రద్ధగా, ఏకాగ్రతగా నేను చెప్పేది వింటావు అనే ఒక కారణంతోనే నీకు నేను ఇలా చెప్పాల్సి వస్తోంది బిడ్డ. అంతేకాని నిన్ను భయపెట్టాలని కాదు. గుర్తుంచుకో, నమ్మక ద్రోహుల్ని నమ్మి మోసపోతున్నావమ్మా. నమ్మించి మోసం చేసే వాళ్లను నమ్మి మోసపోతున్నావు. నవ్వుతూ నటించే వాళ్ళ దగ్గర వాళ్లను నమ్మి నువ్వు మోసపోతున్నావు. ఇప్పటికైనా జాగ్రత్త పడు. ఇప్పటికైనా మేలుకో. లేకపోతే బాధల్లో పడతావు, సమస్యల్లో పడతావు. వాళ్ళు నిన్ను నమ్మించి మోసం చేస్తారు. కాబట్టి జాగ్రత్త. అలా వాళ్ళని నమ్ముతున్నావు కాబట్టే నువ్వు ఈరోజు ఈ స్థితిలో ఉన్నావు. ఇన్ని కష్టాలు, కన్నీళ్ళు, సమస్యలు అన్నీ వాటి నుంచినే. జాగ్రత్త తల్లి అంటూ బాబాగారైతే ఈరోజు ఒక రహస్యమైన హెచ్చరికతో కూడిన సందేశాన్ని తీసుకువచ్చారండి. మరి ఆ సందేశం ఏంటో బాబాగారి మాటల్లోని వినబోయే ముందు, నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ అండి. అంటే వయసు కూడా పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేసారు. పెద్ద వయసు వచ్చింది. ఈ వయసులో వాళ్ళిద్దరికూ ఏదో ఒక చిన్న మనస్పర్ధ వల్ల భార్యాభర్తలు ఎంత దాకా వెళ్ళారు? డైవర్స్ దాకా వెళ్ళారు. ఇక ఆ పిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యాయి. వాళ్ళు నిజానికి ఈ ఏజ్‌లో అమ్మా నాన్నలు విడాకులేంటి? అసలు అర్థం కావట్లేదు వాళ్ళకు. ఇక వాళ్ళు ఇక్కడ మన ఛానల్‌లో గురూజీని చూసి ఒక్కసారి గురూజీతో కన్సల్ట్ అయ్యారండి వాళ్ళు. ఒక్కసారి ఫోన్ కాల్ చేసి పరిస్థితి ఇలా అనంగానే ఆయన పూజలు చేయటం ప్రారంభించగానే అంటే ఒక 15 డేస్‌లోనే నిజానికి చాలా మంచి రిజల్ట్ అన్నది వచ్చింది. భార్యాభర్తలు ఇద్దరిలో కూడా చాలా మంచి మార్పు వచ్చిందండి. పిల్లలైతే చాలా హ్యాపీగా నాకు చెప్పారు. చాలా చాలా థ్యాంక్స్ అక్క, గురూజీ గురించి మీ ఛానల్‌లో చెప్తున్నారు. నిజానికి అమ్మా నాన్నలు ఇలా డైవోర్స్ దాకా వెళ్ళారు. మీకు ఇంతవరకు చెప్పలేదు. ఈ గురూజీ వల్ల మాకు మంచి రిజల్ట్ అన్నది వచ్చాక ఈ హ్యాపీనెస్‌లో మీతో షేర్ చేస్తున్నాను అంటూ చెప్పారండి. ఇలా మీకు కూడా ఏవైనా ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అంటే స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారు అన్నట్టు. ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మీకు చిటికెల పరిష్కారం చూపిస్తారు గురూజీ సీతారామరాజు గారు. ఒక్కసారి నమ్మకంతో కాల్ చేసి చూడండి. అది రిజల్ట్ అన్నది ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది. బిడ్డ, ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి మాట కూడా జాగ్రత్తగా వినమ్మా. ఎవరితో ఎలా ఉండాలి, ఎంతవరకు ఉండాలి అన్నది నీకు తప్పకుండా అర్థమవుతుంది. అంతేకాకుండా నిన్ను నమ్మించి మోసం చేసే వాళ్ళ ఆటలో నేను కట్టిస్తాను. నా మీద నమ్మకంతో నా ప్రతి మాట విను బిడ్డ. తల్లి,
జీవితంలో విలువనివ్వని బంధాలను పెంచుకోవద్దు. విలువనిచ్చే బంధాలను వదులుకోవద్దు. లోపాలు లేని మనిషి, లోటు లేని మనిషి జీవితం ఉండవు. మనిషిలో ఏదో ఒక లోటు ఉంటుంది. కుదిరితే పూడ్చుకోవాలి. లేకపోతే ఓర్చుకోవాలి. అంతేకాని మానసికంగా కృంగిపోతూ మనశ్శాంతిని కోల్పోకూడదమ్మా. 10 మందిలో ఒకటిగా ఉండకు. సొంతంగా ఆలోచించడం నేర్చుకో. చదరంగంలో పాముగా ఉండకు. ఆట ఆడే ఆటగాడిలా ఉండు. జీవితంలో సుఖంగా ఉండాలంటే ఈ 3 పనులు తప్పనిసరి. ఎప్పటి పనులు అప్పుడే చెయ్యాలి. ఎక్కడ వస్తువులో అక్కడే పెట్టాలి. ముఖ్యంగా ఎక్కడి విషయాలు అక్కడే వదిలెయ్యాలి. మొక్క ఎదగాలి అంటే కావాల్సింది ఖరీదైన కుండీ కాదు. అలాగే పిల్లలు ఉన్నతంగా ఎదగడానికి కావాల్సింది సంపాదన కాదు బిడ్డ, సంస్కారం. కాలం మరాఠీ. కోల్పోయిన తర్వాతే బంధాల విలువను, అసలు నిజానిజాలే తెలిసేలా చేస్తుంది. ఎవరిని నువ్వు ఎంత బాధ పెడతావో అంత బాధ నువ్వు తప్పక అనుభవించాల్సిందే. మనసులో మలినం ఉన్నప్పుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఏం లాభం? చేపలు రాత్రింబవళ్ళు నీళ్లల్లోనే ఉన్నా వాటి వాసన పోదు కదా. అన్నింటినీ పట్టించుకున్నా, అందరినీ పట్టించుకున్నా అన్యాయమయ్యేది నువ్వేనమ్మా. హేళన చేసి వారి గురించి అస్సలు పట్టించుకోకు. నీవు అటు వెళ్ళగానే ఇంకొకరి మీద పడతారు. అది వారి జబ్బు తల్లి. ఒక నమ్మక ద్రోహి వలన పోయిన నమ్మకం 100 మంది నమ్మకస్తులను చూసినా తిరిగి రాదు. చుట్టూ జనాలు దిగజారుతున్నప్పుడు నీ విలువలతో నువ్వు నిలబడితే చాలు. నువ్వు చాలా ఎత్తులో ఉంటావు. వాళ్లకంటే నీ గుణం నిన్ను రాజుని చేస్తే నీ మూర్ఖత్వం నిన్ను బానిసను చేస్తుందని గుర్తించుకో. గాలి బలం తెలియదు సుడిగాలి నిన్ను చుట్టేంత వరకు కూడా. నీటి బలం తెలియదు ఉప్పెనై పోటెత్తేంత వరకు. విత్తనం బలం తెలియదు మొక్కల మొలకెత్తినంత వరకు. నీ బలం నీకు తెలియదు నిన్ను నువ్వు నమ్మేంత వరకు. నిజం ఎప్పుడూ కూడా ఒంటరిగానే పయనిస్తుంది. అబద్ధానికి ఎప్పుడూ తోడు కావాలమ్మా. ఒక్క విషయం గుర్తుపెట్టుకో బిడ్డా, ఓర్పు పట్టిన హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. కష్టం అందరికీ శత్రువే, కానీ నీకు ఎవరు మిత్రులని చూపించి మరీ వెళ్తుంది. అందుకే కష్టం వచ్చిందని బాధపడుకో. నేటి సమాజం తీరు ఒక మనిషి తనకు అవసరమైనంత వరకు చెడ్డవారైనా చాలా గొప్పవారని పొగిడేస్తుంది. అది అవసరం లేకపోతే ఎంత మంచివారైనా సరే చెడ్డవారిలా చిత్రీకరిస్తుంది. మనుషుల మధ్య దూరం పెరగటానికి కారణం ఎల్లప్పుడూ మనము చేసిందే సరైనది, అవతల వాళ్ళు చేసింది తప్పు అనుకోవటం మాత్రమే. నీ చుట్టూ 100 మంది ఉన్నా నీ ప్రత్యేకత నీకే ఉంటుందమ్మా. ఆ ప్రత్యేకత ఒకరు నిన్ను పొగిడినారని పెరగదు, ఒకరు తిట్టినారనో తగ్గదు. జీవితం అంటేనే మార్పు కదా. ఏ 2 రోజులు ఒకేలా ఉండవు. మార్పును అంగీకరించి మొండిగానో తెలివిగానో ముందుకు వెళ్ళిపోవడమే బిడ్డ. ఆగి ఆలోచిస్తే శూన్యం తప్ప నీకు ఏదీ కనబడదు బిడ్డా. నమ్మి బ్రతకడం వేరు, నమ్మిస్తూ బ్రతకటం వేరమ్మా. నమ్మి బ్రతకడంలో ప్రేమ ఉంటుంది, నమ్మిస్తూ బ్రతకడంలో స్వార్థం మాత్రమే ఉంటుంది తల్లి. కష్టపడి బ్రతికేవాడు ఎప్పుడూ కోటేశ్వరుడే. ఒకరి కడుపు కొట్టి బ్రతికేవాడు అసలైన పేదవాడమ్మా. తల్లి, ఆర్థిక పరిస్థితి ఎంత బాగున్నా సరే మానసిక స్థితి సరిగ్గా లేకుంటే జీవితంలో ఎన్నడూ ఆనందంగా ఉండలేవమ్మా. కోపాన్ని అదుపులో పెట్టుకోలేని వారు జీవితంలో చాలా కోల్పోతారు. అది మీ పట్ల తప్పుడు అభిప్రాయం ఏర్పరచవచ్చు. అన్ని భయాలు పిరికితనం కాదు బిడ్డ. కొన్ని భయాల వెనుక బాధ్యతలు ముడిపడి ఉంటాయి. నీ మనసులో ఎప్పుడు గాయపడుతుందో నీ మెదడు అప్పుడు ఆలోచించడం మొదలు పెడుతుంది. ఒకటి గుర్తించుకో తల్లి, మోహం, కోపం, అసూయ అనే 3 నరకానికి 3 ద్వారాలు. నీ నవ్వులు వినిపించినంత గట్టిగా నీ కన్నీళ్లు కనిపించవు. బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవటం సులభం, కానీ గుణం ఉపయోగించి ఎదుటివారి మనసు గెలవటం చాలా కష్టం తల్లి. నీ లక్ష్యం నెరవేరే వరకు దాని గురించి ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడు. నీ చుట్టూ ఉన్న శక్తి నీ లక్ష్యాన్ని పాడు చేసే ప్రమాదం ఉంది. ఎవరి మీద ఎక్కువగా ఆధారపడకు. కొత్త వారిని కలిసినప్పుడు నీ మీద వారి అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి. జీవితం ఓ నాటకం. నటించడం రానప్పుడు ఇతరుల నాటకాలు చూస్తూ ఉండవలసి వస్తుందమ్మా. చేసే పని
చిన్నదని సిగ్గుపడకు బిడ్డ. కోట్లు కూడబెట్టిన వాడు ప్రతి ఒక్కరూ కూడా మొదట కూటికి లేని వారని మరవకు. నా స్థానాన్ని బట్టి మనల్ని గౌరవించే వారి కంటే మన మనసును బట్టి మనల్ని ఇష్టపడేవారు మనకు నిజమైన ఆప్తులు. చెయ్యటానికి ఒక పని, ప్రేమించడానికి ఒక వ్యక్తి, జీవించడానికి ఒక ఆశ, ఈ 3 ఉన్నవాళ్ళు నిత్యం సంతోషంగా ఉంటారమ్మా. ప్రతి ఒక్కరూ కూడా పక్కవారి మీద ఆధిపత్యం కోసం ఆరాటి పడతారే కానీ అందరితో కలిసి నడుద్దాం అనుకునేవారు చాలా తక్కువ. దారి తప్పితే మళ్ళీ వెనుదిరిగి సరైన దారి వెతుక్కోవచ్చు కానీ మాట తప్పితే మళ్ళీ వెనక్కి తీసుకోలేం కదా. పరిగెత్తడం అందరికీ తెలుసు. పడిపోయిన తర్వాత కూడా లేచి పరిగెత్తే వారిదే నిజమైన విజయం అని కొందరికి మాత్రమే తెలుసు బిడ్డ. ఒకరు నిన్ను పదే పదే ఏడిపిస్తున్నారు అంటే వాళ్ళు తమ నాశనానికి ఇంకా ఇంకా దగ్గర అవుతున్నారని అర్థం. అంతేకాని బాధపడకు. విలువ కోసం విలువలేని చోట ప్రయత్నించడం ఉన్న విలువను వదులుకోవటం అవుతుందని అర్థం చేసుకో. తెలివిగా మాట్లాడటం గొప్ప విషయం కాదు. తెలిసినంత అవసరం అయినంత మాట్లాడటమే గొప్ప విషయం బిడ్డ. ఈ సృష్టిలో ఇప్పటి వరకు నీకంటే బలవంతులు, ధనవంతులు పుట్టారు. వాళ్ళు బ్రతికారు, అందరిలాగానే చనిపోయారు. వారిని మరణం నుంచి కాపాడటానికి వారి ధనం, బలం ఏదీ తోడు రాలేదు. వారు చేసుకున్న కర్మలు తప్ప. అందరిలో ఉన్నప్పుడు చూపిని, నలుగురిలో ఉన్నప్పుడు మాటని, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలని కాపాడుకోగలిగితే నిన్ను మించిన మేధావి ఇంకొకరు ఉండరు. ఎక్కడైతే నిన్ను హేళన చేశారో అక్కడే నిన్ను నువ్వు నిరూపించుకో బిడ్డ. ఎక్కడైతే నిన్ను తక్కువ అంచనా వేశారో అక్కడే నువ్వు గెలిచి చూపించు. ఓడినవాడు కాదు, నిన్ను చూసి హేళన చేసినవాడు గెలిచిన నాడు నిన్ను చూసి జేజేలు కొడతారు. బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవటం చాలా సులభం, కానీ గుణం ఉపయోగించి ఎదుటివారిని గెలవటం చాలా కష్టం బిడ్డ. నీ లక్ష్యం నెరవేరే వరకు దాని గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడు. నీ చుట్టూ ఉన్న దుష్టశక్తులు అవి పాడు చేస్తాయి కాబట్టి ఎవరి మీద ఎక్కువ ఆధారపడకు. వారు కొత్త వారిని కలిసినప్పుడు నిన్ను వదిలేస్తారు బిడ్డ. గూడుకి పంజరానికి కూడా తేడా తెలిసినవాడు మాత్రమే జీవితాన్ని స్వతంత్రంగా నిలుపుకోగలుగుతాడు. ఉపయోగించుకోవటం చేతకాని వాడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా వ్యర్థమే. ఒకటి గుర్తుపెట్టుకో బిడ్డ, చేసే పని చిన్నదని సిగ్గుపడుకు. కోట్లు కూడబెట్టిన ప్రతి ఒక్కరూ మొదట కూటికి లేనివారేనని అర్థం చేసుకో. నీ స్థాయిని బట్టి నిన్ను గౌరవించేవారు, నీ మనసును బట్టి నిన్ను ప్రేమించేవారు మనసుకు నిజమైన తప్పులు నీవి జీవితంలో పడిపోవచ్చు, పరాజయం పొందవచ్చు, నిరాశకు గురి కావచ్చు. కానీ నీవు తిరిగి పైకి లేవలేవు, విజయాన్ని సాధించగలవు, అన్నింటినీ అధిగమించగలవు. అది నీపై నీకున్న విశ్వాసం మీద ఆధారపడి ఉంటుందని తెలుసుకో బిడ్డ. ఒకరి మీద ఎంత బాధ పెట్టినా అన్నీ మర్చిపోయి మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారు అంటే ఎవరు దొరకరని అర్థం కాదు. ఎవరికి ఇవ్వలేని స్థానాన్ని వాళ్ళ మనసులో నీకు ఇచ్చారని అర్థం. చూసావుగా బిడ్డ, నీ సాయి తండ్రి మాట ప్రతి ఒక్కటి అర్థం చేసుకున్నావు అంటే అందులో ఎంత నిగూఢ అర్థం దాగుంటుందమ్మా. నిన్ను నమ్మించి మోసం చేస్తున్నది ఎవరో కాదో, నీ చుట్టూ ఉన్నవాళ్లే అయిన వాళ్లే. నీ అయిన వాళ్ళు అందరూ చెడ్డవాళ్ళు అని నేను చెప్పను బిడ్డ. వాళ్ళల్లో కూడా నువ్వంటే పడని వాళ్ళు, గిట్టని వాళ్ళు, నీ ఎదుగుదలని చూసి ఓర్చుకోలేని వాళ్ళు, నీ మంచితనాన్ని చూస్తే తట్టుకోలేని, భరించలేని వాళ్ళు ఇలా నీతో మంచిగా ఉండి నమ్మించి మోసం చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండమ్మా అంటూ ఈరోజు బాబాగారైతే ఒక చక్కటి సందేశాన్ని అందించారండి. మరి బాబాగారి సందేశాలు మీకు నచ్చినట్టయితే, మన వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే బాబాగారి మరెన్నో అద్భుతమైన సందేశాలను వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.